హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఈరోజు మనం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్య గారి దగ్గర ఉన్నామండి. సో ఆయన పర్యావరణం మీద కావచ్చు, అలాగే జనసేన పార్టీ కోసం కూడా గట్టిగా పోరాడుతూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారితో జనసేన ఏర్పడినప్పటి నుంచి కూడా ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. సో ఈ ప్రయాణంలో ఆయన అనుభవాల్ని, వాళ్ళ పార్టీ నిర్మాణం ఎలా ఉంది, ఇప్పుడు కాంటెంపరీ రాజకీయం మీద వాళ్ళ పార్టీ తరపున ఆయన ఏమనుకుంటున్నారు, ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే డైరెక్టర్ జగదీష్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, డైరెక్టర్ మళ్ళీ గుర్తు చేసినందుకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. అంటే యాక్చువల్గా ఈరోజు చేయడానికి ఒక నేపథ్యం అయితే ఉందండి. అంటే మీరు పర్యావరణం మీద గట్టిగా పోరాడుతున్నారు. ఎందుకంటే చాలాసార్లు ఇవన్నీ చూస్తూ ఉంటాం, మీ మీడియాలో మీ వచ్చే ఇవన్నీ చూస్తూ ఉంటాం. అట్లాగే మీ అధినాయకులు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్స్, యాక్చువల్గా ఈ ప్రపంచ అటవీ దినోత్సవం, ప్రపంచ అటవీ దినోత్సవం. సో ఈరోజు ఇలా మీతో కలవడం చాలా ఆనందకరం. అట్ ద సేమ్ టైం అంటే దానికి సంబంధించి అసలు అంటే పర్యావరణానికి సంబంధించి లేకపోతే అటవీ శాఖకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద మీరు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? అంటే మన దేశం, మన రాష్ట్రం చాలా అదృష్టం చేసుకుందండి. పవన్ కళ్యాణ్ గారిని ఒక పర్యావరణ శాఖ మంత్రిగా, పర్యావరణానికి అటవీకి సంబంధించిన శాఖ మంత్రిగా రావడం. ఎందుకంటే ఆయనకి పర్యావరణమే ప్రాణం, మిగతా అన్నీ వేరు. పర్యావరణాన్ని టాప్ లెవెల్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే ఎన్విరాన్మెంట్కి. నెక్స్ట్ మన దేశం పరిస్థితి ఎలాగుందంటే అటవుల సంఖ్య వచ్చేసరికి 2001 నుంచి 2023 ఈ 22 సంవత్సరాల్లో దాదాపు 57,57,000 ఎకరాల అటవీని నాశనం చేసుకున్నాం. ఆల్మోస్ట్ 6%. 57,57,555 ఎకరాలు. ఈ డేటా నేను చెప్తున్నది కాదండి సరదాగా. దీనికి గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అని ఒకటి ఉంటుంది, GTW డేటా. మన దేశం తీసుకున్న డేటా కూడా కాదు. మన దేశం అయితే అడవులు పెరిగిపోతేనే ఇచ్చేస్తారు డేటా, కాబట్టి అది కూడా కాదు. సో కాబట్టి అలాగే మన రాష్ట్రం విషయానికి వస్తే 39,500 హెక్టార్ల విస్తీర్ణం, అంటే దాదాపు 97,000, అంటే 1,00,000 ఎకరాలు అటవీ ఈ 2001 నుంచి ఇప్పటికి 2023కి ధ్వంసం అయిపోయింది. సో అది కూడా 6% పైగా, ఏటా 6% పైగా ధ్వంసం అవుతూ వస్తుంది. దాని పర్యవసానం మనం చూస్తున్నాం. ఈ అకాల వర్షాలు, అకాల వరదలు, గ్లోబల్ వార్మింగ్, అన్ని రకాలు మనం చూస్తున్నాం పర్యవసానం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రపంచానికి ఆహార భద్రత కానీ, ఆరోగ్య భద్రత కానీ, అసలు జీవన భద్రత, ప్రపంచంలో భూమి మీద మనిషి బతికుండాలన్నా, ప్రాణం బతికుండాలన్నా, ప్రాణికోటి అనేది ఉండాలంటే అడవి ఉండాలి. అడవుల ఆరోగ్యం మీద మన ఆరోగ్యం డైరెక్ట్గా డిపెండ్ అయింది. చాలామంది అనుకుంటారు నేను శాన్ ఫ్రాన్సిస్కో బీచ్లో ఉన్నాను, మనకి ఇండియాలో అడవి తగలడిపోతే మనకేముందని. ఉండదండి. గ్లోబ్ తిరుగుతూ ఉంటుంది. అక్కడ అమెజాన్ ఫారెస్ట్లో కవర్ తగ్గిపోవడం వల్ల మన శాన్ ఫ్రాన్సిస్కో అడవులు తగిలిపడిపోయాయి. సో బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, అంతే. ఇప్పుడు అమెజాన్లో ఫారెస్ట్ డిప్లీషన్ ఈస్ కాజ్ ఫర్ శాన్ ఫ్రాన్సిస్కో ఫైర్స్, ఫారెస్ట్ ఫైర్స్. ఎవరికి తెలియదు ఆ విషయం, అనుకోరం కదా, ఎందుకు ఇక్కడ వస్తుంది అనుకుంటాం. కానీ ఎక్కడ అటవీ నాశనం అయినా అది ఇంకో దగ్గర ధ్వంసం చేస్తుంటుంది, బ్యాలెన్స్ చేసుకుంటుంటుంది. సో అదొక ఇది. ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఏమైందంటే వచ్చిన రోజు నుంచి నేను ఫారెస్ట్ ఆఫీసర్స్తో చాలా మందితో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను. ప్రతి అధికారి చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇన్నాళ్ళకి మా అల్లుడికి మంచాలకి కర్రలు పంపించు, రాత్రి మేము ఇల్లు కట్టుకుంటున్నాం కలప పంపించు, రాత్రి ఎర్రచంద్రం పంపించు అన్న మంత్రులను చూసాం. కానీ అసలు ఎవడు అడిగినా సరే ఒక్క మొక్క కూడా తీయడానికి వీల్లేదు, మీరు ఫారెస్ట్ అభివృద్ధి చేయడానికి మీకు ఏం కావాలో చెప్పండి, నేను ఉన్నాను అని. ఎవ్రీబడి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ హ్యాపీ. ఎంటైర్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ రియలీ ఎంజాయింగ్. మాకు మంచి గోల్డెన్ టైం వచ్చింది, మేము కష్టపడితే మాకు ఇది అంటే ఏదో అడవులు అమ్మకు దొబ్బే వాళ్ళకి ఎవరికో కొంతమంది బాధ అనిపించవచ్చు. కానీ అది కరెక్ట్ టైంలో పవన్ కళ్యాణ్ గారు రావడం ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో ఇది రోల్ మోడల్ అయిపోతుంది మిగతా దేశం అంతటికి. మీకు ఒక్కటి చెప్తానండి, అస్సాం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ మనకి ఒక శిరస్సు లాంటిది ఇండియాకి, భారతదేశంలో. ఆ ఏరియా ఏమైపోయిందంటే మొత్తం 60% ఫారెస్ట్ పోయింది, మనకి 6% పోయింది, 60% పోయింది. ఎలా సార్ 60% ఎలాగా? ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ది నేమ్ ఆఫ్ డిస్ట్రక్షన్, కన్స్ట్రక్షన్, టూరిజం. ఇప్పుడు ఏమవుతుందంటే టూరిజం డెవలప్మెంట్ చేస్తారంటారు. తిరుపతి ఉందండి, తిరుపతి కొండ మీద ఏం చేస్తున్నారు, యాత్రికులు ఎక్కువ మంది వస్తున్నారు, వాళ్ళ సౌకర్యార్థం కాటేజీలు కడుతున్నాం.
గుడిసెల్లో ఉంటే పర్వాలేదు కానీ కొండపైన ఏసీ కాటేజీలు పెట్టుకొని అలా కొండంతా ధ్వంసం చేసి ఆఖరికి వెంకటరామూర్తి ఆక్యుపై చేసేది ఎంత జాగా, మనం అందరం ఆక్యుపై చేసేది మొత్తం. యాక్చువల్లీ తిరుపతి అంటే నాకు గుర్తొచ్చిందండి. ఈ రోజు నేను చూశాను, ఒక న్యూస్ అయితే రిజిస్టర్ అయింది. తిరుపతిలోని అంటే 5 స్టార్ హోటల్ కట్టడం కోసం ఒక గ్రూప్కి ఎవరికో వైసీపీ ప్రభుత్వం ముంతాజ్ హోటల్స్ వాళ్ళకి ఇచ్చారు. సో దాన్ని మేము కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తుందని చెప్పి ఈరోజు చూశాను. సో ఆ విధంగా అంటే ఇలాంటి నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ప్రముఖంగా ఉంది అని భావించచ్చా అండి? అంటే బేసిక్ అదేనే కాదులేండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన ప్రమేయం ఉంది, ఇక్కడే కాదు జాతీయ స్థాయిలో కూడా. మనం అనుకున్న స్థాయి పవన్ కళ్యాణ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎవరు అన్నది ఇది రాష్ట్రంలో ఎవరు కూడా అంచనా వేయలేరండి. ఆయన 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 స్థాయి ఏంటనేది ఎవరికి తెలియదు. ఇప్పటికి ఎంత కనిపిస్తే అంత అనుకుంటున్నారు. ఒక ఏనుగులాగా తొండం చూసినోడు గొట్టం అనుకుంటాడు, కాలు చూసినోడు స్తంభం అనుకుంటాడు, చెవులు చూసినోడు చేట అనుకుంటాడు, అంతే తప్ప ఆయన ఎవరు అనేది తెలియడం లేదు. ఆయన విశ్వరూపం చూసే టైం వస్తుంది, వచ్చినప్పుడు తెలుస్తుంది అందరికి. అంటే మీ దృష్టిలో ఆయన విశ్వరూపం ఎలా ఉండవచ్చు? అంటే ఈయన ఒక పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్ అండి, మనిషి. అంటే మానవత్వాన్ని ప్రేమించే మనిషి, ప్రకృతిని ప్రేమించే మనిషి. చాలా సింపుల్గా చెప్పాలంటే మనిషి. ఇప్పుడు అందశ్రీ చెప్పినట్టు మాయమైపోతున్నానమ్మా మనిషి అన్నవాడు మత్స్యకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు అని. అలా మానవత్వం ఉన్నవాడు ఒకడు వచ్చాడు ఇప్పటికి. నెక్స్ట్ ఆయనకి యుక్తి అన్నీ తెలుసు, ఎవరితో ఎలా మాట్లాడాలి. ఎందుకంటే బాలశంకరుడు కాదు, చాలా మంది ఏమనుకుంటారంటే ఆయనకు పాపం ఏం తెలియదండి, పడిపోతాడండి. ఏం పడ్డావు, ఆయన గమ్యస్థానం తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు, ఎవరిని ఎప్పుడు పట్టుకోవాలో తెలుసు, ఎవరిని ఎప్పుడు వదిలేయాలో తెలుసు. సో ఆ ప్రకారంగా వెళ్తున్నాడు ఆయన. అంటే ఇది అంతర్లీనంగా ఏదో చిన్న స్లాష్ అయితే కనిపిస్తుంది ఇందులోనే కాదు మాటల్లోని. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు ఫలానా వాడే అధికారం అనుకున్నారు కదా, అది లేదు కదా. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఆయన కావాల్సింది కామన్ మ్యాన్ అండి. పీపుల్ కావాలి, నాయకులు కాదు. నాయకులు కూడా పీపుల్ కావాలనుకున్నాడు ఉంటాడు, అంతేగాని నేను ఎదగాలనుకున్నాడు పోతాడు. చాలా మంది ఏంటంటే ఎదగాలనుకుని వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత ఆశాభంగం వస్తుంది. అలా కాదు, ప్రజలు నాకు కావాలనుకున్నాడు దినదినం బాగుంటుంది, ఇంప్రూవ్ అవుతుంది. అది ఎందుకంటే ఆయన ఉద్దేశమే ప్రజలను మార్చడం, రాజకీయాల్లో అధికారం తీసుకోవడం కాదు. రైట్ సార్. సార్ యాక్చువల్గా మీరు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ బోలశంకరుడు అనుకుంటున్నారు కానీ ఆయన అలా కాదు, యుక్తిపరుడు అని అన్నారు. నిజంగా ఆయన చేంజ్ ఓవర్ చూస్తూ ఉంటే అంటే చాలామంది అనలిస్టులకు కూడా ఒక రకమైన అంటే ఆయన్ని గెస్ చేయడం అనేది ఒక మిస్టరీగా మారిపోయింది. ఎందుకు మిస్టరీగా మారిపోయింది అంటే మొన్న మీ ఆవిర్భావ సభ 12వ సంవత్సరంలో ఒక అడుగు పెట్టారు, జనసేన అద్భుతంగా చేసుకున్నారు. మీరు ఒక అద్భుతమైన సభ పిఠాపురం దగ్గర చేసుకున్నారు. అందులో ఆయన ఒక మాట అన్నారు, దాని మీద రకరకాల కామెంట్స్ కూడా వినిపించాయి, మీకు తెలిసిన మాటే. అంటే వైసీపీ వాళ్ళు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనన్నారు, అలాంటిది నేను అసెంబ్లీలో కూర్చున్నాను, మనం నిలబడమే కాకుండా 40 ఏళ్ల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాము అన్నారు. సో దాని మీద చాలా కామెంట్స్ వచ్చాయి. అంటే అలాంటి కామెంట్ని మీలాంటి నాయకులు లేకపోతే రాజకీయాల మీద అవగాహన, అంటే మీరు చాలా కాలం నుంచి ఒక 30-40 ఏళ్ళగా రాజకీయంతో ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి. సో ఎలా చూస్తున్నారు, ఒక జనసేన నాయకుడిగా ఎలా చూస్తున్నారు, ఒక వ్యక్తిగతంగా ఎలా చూస్తున్నారు? అంటే మొట్టమొదటి ఇందాక మీరు ఇంట్రడక్షన్లోనే జనసేన పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారన్న కదా. కాదు, నేను దాదాపు 20 సంవత్సరాల పైన నా ప్రయాణం పవన్ కళ్యాణ్ గారితో. కాదు, యువరాజ్యం కంటే ముందు కాబట్టి ప్రయాణం ఇప్పుడు కాదు. నెక్స్ట్ మీకు తెలుసు అంటే ఆయన ఇదివరకు విశాఖపట్నంలోనే ట్రైన్ అయ్యారు, తెలుసు కదా. సత్యానంద్ గారు నాకు ఫ్రెండ్. సో ఈయన ఆయన దగ్గర ట్రైన్ అయ్యారు. అంతకు ముందు నుంచి కూడా. అంటే బేసిక్ ఏమంటే ఎలాగ వస్తుంది అంటే ఒక మనిషి మీద ఇష్టం అనేది మనకు పుడుతుంది, వాళ్ళకి తెలియదు. నాకు చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే ఇష్టం, అల్లు రామలింగ గారు నాకు ఫ్రెండ్. అంటే చిరంజీవి గారికి పెళ్లి కాకముందు నుంచి ఫ్రెండ్, మా ఇద్దరికి రిలేషన్. మామూలే కాదు, ఎప్పుడు ఆయన మా ఇంటికి వచ్చేవారు. ఇంట్లో చాలాసార్లు మా పిల్లలందరూ పుట్టక ముందు ఆయన చాలాసార్లు ఇంటికి వచ్చి ఇక్కడ ఉండడం, చాలాసేపు మేము ఇద్దరం చాలా సంతోషంగా మాట్లాడుకోవడం. ఆయన ఒక ప్రజానాట్య మండలి, చాలా మందికి తెలియని అల్లు రామలింగ ఏంటంటే ఆయన ప్రజానాట్య మండలి సభ్యుడు. అంటే ఒక రకమైన నక్సలైట్ సింపథైజర్, జన చైతన్యం చేసేవాడు. అటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఆయన ఇక్కడ ఇదే ఇంట్లో 35 సంవత్సరాల క్రితం, ఒక 35 సంవత్సరాల క్రితం ఆయన ఇక్కడి నుంచి అంటే దుర్యోధనుడు ఏకపాత్ర అభినయం అని చెప్తుంటే ఆ జంక్షన్ నుంచి ఆటో స్టాండ్ నుంచి వచ్చారు. అప్పుడు అంటే తలుపు లేదు, ఆటో తలుపు తీసుంది కొద్దిగా, అక్కడికి వినపడేది. అంటే దుర్యోధనుడు ఏకపాత్ర అభినయం కంచు కంఠంతో పాడేవాడు ఆయన. అల్లు రామలింగ తెలిసిన కంచం ఆయనది కాదు, మనకు తెలిసిన కంఠం అల్లు రామలింగ గారిదే కాదు. అల్లు రామలింగ గారు చనిపోయిన తర్వాత అరవింద్ గారు మా ఇంటికి వచ్చి మా ఫాదర్ని కలుస్తా ఉన్నారు. ఏమంటే మా నాన్నగారు ఇక్కడికి వచ్చేవారు కదండి,
మీకు పరిచయం ఉంది కదా అందు గురించి కలడానికి వచ్చానని. ఓకే. మా నాన్నగారితో కాదండి పరిచయం నాతోటే. అదేంటి నీ కుర్రాడు నీతో మా నాన్నకి పరిచయం ఏంటి అని అలాగే పరిచయం అయింది. అప్పటి నుంచి అరవింద్ గారు ఇప్పటి వరకు ఫ్రెండ్ నాకు సినిమా ఇండస్ట్రీతో పరిచయం లేదు కానీ అల్లూరి రామలింగయ్య గారితో ఉంది. అల్లూరి రామలింగయ్య గారికి చిరంజీవి గారికి పెళ్లికి ముందు నుంచి ఉంది పరిచయం. సో అది బేసిక్ థింగ్ ఏంటంటే ఒక మనిషిని ఇప్పుడు నేను చెప్తే కానీ మీకు అల్లూరి రామలింగయ్య గారి గురించి తెలియదు. ఇలాగ పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని కోణం చాలా ఉంది. నాకైతే నేను 20 సంవత్సరాల క్రితం ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనకి ఏ క్లారిటీ అయితే ఉందో ఒక మానవత్వం మీద కానీ ఒక మనుషుల మీద కానీ ఇవన్నీ సేమ్ థింగ్ ఈ రోజు కూడా ఉంది. ఏం మారలా. అప్పుడు ఖుషి సినిమాలో ఆయన ఏ మేరా జహా తెర కామ్ క్యా హై యహా అక్కడ ఒక మంచి పాట డ్యూయట్ సాంగ్ ఉండాలి తీసేసి ఒక హిందీ పాట పెట్టాడు. అంటే తెలుగు సినిమాలో హిందీ పాట. ఈ రోజు ఎవడో చెప్తున్నాడు తమిళనాడు నుంచి బీజేపీ వంతు పాడుతున్నారు హిందీ రద్దుతున్నారు అని చెప్పి. ఈ రోజు బీజేపీ వచ్చింది, ఆ రోజు బీజేపీ లేదు. 25 సంవత్సరాల క్రితం బీజేపీ లేదు ఖుషి టైంలో. అప్పుడే ఆయన హిందీ పాట తెలుగు సినిమాలో పెట్టుకున్నాడు, ఆయన సొంత సినిమాలో. ఆయన ఆచరించి అవతల వాళ్ళు ఆచరించమంటున్నాడు. అంతేగాని ఈయన హిందీగా నాకు వద్దు అని చెప్పేసి తమిళన్స్ని హిందీ తీసుకోమని అనడంలా. ఈ హిందీ నేర్చుకోవడం వల్ల మంచిది, నేషనల్ ఇంటిగ్రిటీ వస్తుంది. ఇంగ్లీష్ ఈజ్ యూనివర్సల్ ఇంటిగ్రిటీ, హిందీ ఈజ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ. ఇంకొక భాష లేదు మనకి అంత వాడుక ఎక్కువగా ఉన్న భాష. హిందీ వస్తే దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు. కానీ ఒక్క తమిళ్ పట్టుకొని దేశంలో తిరగడం, ఒక తెలుగు పట్టుకొని దేశంలో తిరగడం కష్టం, సాధ్యం కాదు. కాబట్టి నార్మల్గా ఏమంటే మనం ఎప్పుడు కూడా ఒక మనిషిని అసెస్ చేసేటప్పుడు ఆ మనిషి డెప్త్ చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఆ సభ పెట్టినప్పుడు ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన తీరు కానీ అన్నీ కూడా హీఈస్ గివింగ్ ఎ సిగ్నల్ టు ద క్యాడర్. క్యాడర్ ఉద్దేశించి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చప్పట్లు కొట్టే మాటలు కాదు. ఫస్ట్ టైం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సభల్లో మొట్టమొదటి సభ పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అంటే అందరూ ఆగిపోయారు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు గోల్ పెడితే నేను చెప్పింది మీరు వినడం లేదని అర్థం, అది నన్ను అగౌరవపరుస్తున్నట్టు లెక్క అనేసరికి సైలెంట్ అయిపోయారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఫస్ట్ టైం ఇప్పటివరకు రాలేదు అలా. అంటే పవన్ కళ్యాణ్ గారు గ్రాడ్యువల్గా యూత్ని టోన్ చేస్తున్నారు, అంటే ఫ్యాన్స్ని టువర్డ్స్ క్యాడర్ టోన్ చేస్తున్నారు. ఆయన చేసేటప్పుడు చెప్పారు ఎంత సుదీర్ఘంగా 10:30 అంటే అంత ఎండల్లో మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒళ్ళు బొబ్బలెక్కిపోయి ఎండ అక్కడ ఆ రోజు అంత ఎండలో కూర్చొని రాత్రి 10:30 అయినా సరే ఆ జనం వింటున్నారంటే అందులో ఒక మెసేజ్ ఉంది. ఆయన ఏం చెప్పారు? మనం ఎంత స్ట్రాంగో మనకు తెలియాలి. మనం అన్ని చోట్ల ఓడిపోయాం, పనికిరామన్నారు, కానీ మనం నిలబడ్డాం. కేవలం మనం నిలబడమే కాదు, తెలుగుదేశాన్ని నిలబెట్టాం. కేవలం తెలుగుదేశాన్ని నిలబెట్టడమే కాదు, మోడీ గారిని కూడా కేంద్రంలో నిలబెట్టాం. ఇందులో అబద్ధం ఉంది. ఎవరికి నచ్చినా నచ్చపోయినా అదే వాస్తవం. సో అదే చెప్పాడు ఆయన. అంటే మన శక్తి, జనశక్తి ఎంత అని చెప్పాడు. అంతేగాని నేను అనడం లేదు ఆయన. మనం చాలా మంది ఏంటంటే నేను అని అన్నారు అనుకుంటా, లేదు అసలు ఎక్కడ కూడా నేనని పదం వాడలా. మనం ఎంత గట్టిగా ఉన్నామంటే నా స్ట్రెంగ్త్ అంతా మీరే అని చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా. ఆయన ఏంటంటే జనసేన పార్టీ పేరు కూడా పీపుల్స్ ఆర్మీ. మీరు ఎప్పుడైనా జనసేన అంటే మామూలుగా శివసేన లాగా అనుకుంటారేమో, కాదు. ఇట్స్ అ పీపుల్స్ ఆర్మీ. శివసేన అంటే ఒక శివభక్తుల సేన అనుకోవచ్చు. పీపుల్స్ ఆర్మీ ఇక్కడ రిలీజన్ కూడా ఇది లేదు, క్యాస్ట్ క్రీడ్ కలర్ లేదు. పీపుల్స్ ఆర్మీ, వీ వర్క్ ఫర్ ద పీపుల్. అదే ఆలోచనతో పెట్టుకున్నారు ఆయన. చాలా చక్కటి సందేశం ఇచ్చారండి. పీపుల్ ఆర్ వెరీ 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 హ్యాపీ.